ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు బంధువుల నుండి సహాయం లభిస్తుంది. మీరు పిల్లల చదువు విషయంలో ఆందోళన చెందుతారు. మీకు స్నేహితుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది. మధ్యాహ్నం తర్వాత అనుకోకుండా ఆర్థిక లాభం కలగవచ్చు. ఈరోజు మీరు ఏ పనిలోనైనా జాగ్రత్తగా ఉండాలి. దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తే మానసికంగా బాధపడతారు. స్త్రీలు పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. ఈరోజు ఏ ప్రయాణాలనైనా వాయిదా వేసుకోవడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరం అసౌకర్యంగా అనిపిస్తుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిదే. ఈరోజు మీ ప్రేమ జీవితంలో శృంగార శక్తి అధికంగా ఉంటుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. పరస్పర అవగాహన మరియు ఆకర్షణ బలపడతాయి. వివాహిత స్త్రీలు తమ భర్తల నుండి మద్దతు మరియు ఆప్యాయతను పొందుతారు. అవివాహిత స్త్రీలు ఆకర్షణ గల ఆధునిక భావాలు గల వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు సౌకర్యాలు మరియు విలాసాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడం ముఖ్యం. దూరపు బంధువులను కలవడం లేదా వారితో మాట్లాడడం మీ హృదయానికి ఆనందాన్ని కలిగించవచ్చు. ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశం గురించి వార్త మీ రోజును ప్రకాశవంతం చేయగలదు. ఈరోజు మీకు ఆనంద సంతోషాలతో నిండి ఉంటుంది. మీ జీవితంలో స్త్రీ పురుషుల ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు కొత్త బట్టలు కొనుగోలు చేస్తారు మరియు మిమ్మల్ని మీరు అలంకరించుకోవడానికి సందర్భాలు లభిస్తాయి. మీ శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు ప్రజలతో గౌరవాన్ని పొందుతారు. ఆహారం సుఖాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు ఒక గొప్ప విజయాన్ని అందించబోతుంది. మీ సహోద్యోగులు మరియు స్నేహితుల పూర్తి మద్దతుతో మీ జీవితంలోని మరియు వృత్తిలోని పాత సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యాపారవేత్తలకి ఈరోజు ఒక సువర్ణ దినం కానుంది. మీరు మీ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించడానికి లేదా విదేశీ వనరుల నుండి వనరులను సమకూర్చుకోవడానికి పెద్ద ప్రణాళికలు వేసుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా కొత్త మరియు ముఖ్యమైన వాణిజ్య సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు మీకు సన్నిహితులైన వారి గురించి లేదా మీ జీవిత భాగస్వామి గురించి లోతుగా ఆలోచించడం ద్వారా మీ పాత సంబంధాన్ని మెరుగుపరచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఇంట్లో శాంతి సంతోషం నెలకొంటాయి. ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సోషల్ మీడియాలో వ్యక్తితో సంభాషణ మిమ్మల్ని భవిష్యత్తు పట్ల ఆశాజనకంగా మరియు మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పనిలో మీ సృజనాత్మకత పెరుగుతుంది. మీరు మీ ప్రాజెక్టులకు కొత్త శక్తిని అందిస్తారు. సహోద్యోగులతో మాట్లాడడం, వారి అభిప్రాయాలను అంగీకరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సామాజిక జీవితం కూడా మరింత చురుగ్గా మారుతుంది. స్నేహితులతో ప్రణాళికలు వేసుకోవడం మంచిది. కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది సరైన సమయం. ఇది భవిష్యత్తులో సానుకూల ఫలితాలను అందిస్తాయి. చురుగ్గా ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం గుర్తుంచుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగ సాధన చేయండి. ఈరోజు వైవిధ్యానికి సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. మీకు అవకాశాలను ఆనందాన్ని అందిస్తుంది. మీ హృదయం చెప్పేది వినండి. సానుకూలతను స్వీకరించండి. శ్రమకు తగిన ఫలితం దక్కే రోజుగా ఈరోజు ఉంది. చాలా కాలంగా కష్టపడి చేస్తున్న పనులకు ఇప్పుడు గుర్తింపు లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఉన్నత అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు మీవే. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తే ఇబ్బందులు ఉండవు. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన అవసరం. వైవాహిక జీవితంలో ఓర్పుతో వ్యవహరిస్తే సఖ్యత కొనసాగుతుంది. స్నేహితుల సలహాలు కొన్ని విషయాల్లో ఉపయోగపడతాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి. ఈరోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగ మార్పుకు అవకాశాలు ఉన్నాయి మరియు మీకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. పనిచేసే చోట మీ సహోద్యోగులతో మీకు మంచి అనుబంధం ఉంటుంది. ఈరోజు మీ పలుకుబడి పెరుగుతుంది మరియు అందరూ మీకు ప్రాముఖ్యత ఇస్తారు.
స్నేహితుల సహాయంతో మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యులచే వైద్య పరీక్ష చేయించుకోండి. వైవాహిక జీవితంలో పరస్పర సంభాషణ సమస్యలను తగ్గిస్తుంది. ఒకరితో ఒకరు సమయం గడపడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ పిల్లల నుండి మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు ఆర్థికంగా చాలా ప్రయోజనకరమైన కార్యాన్ని సాధించవచ్చు. మీరు ఇతర సమాచారం పట్ల కూడా ఆసక్తిగా ఉంటారు. మీ పిల్లల చదువు మరియు వృత్తికి సంబంధించిన శుభవార్త అందడం వల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇతర కార్యకలాపాల కారణంగా మీ వ్యక్తిగత పనులకు అంతరాయం కలగవచ్చు. కానీ చింతించకండి, కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు కొనసాగుతూనే ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగవద్దు. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం మరియు గౌరవం పట్ల శ్రద్ధ వహించండి. మీ వ్యాపార ఏర్పాట్లలో ఏవైనా మార్పులు చేయడం హానికరం కావచ్చు. వాటిని వాయిదా వేయడం లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించడం ఉత్తమం. ప్రభుత్వ సేవలు ఉన్నవారు పెరిగిన పనిభారం కారణంగా ఓవర్టైం పని చేయవలసి రావచ్చు. కుటుంబంతో సమయం గడపడం మీ సంబంధంలో మరింత మాధుర్యాన్ని, సన్నిహిత్యాన్ని పెంచుతుంది. మీ భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్కి లేదా డిన్నర్కి వెళ్ళడాన్ని పరిగణించండి. చెడు అలవాట్లు మరియు ప్రతికూల వైఖరులు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. ఇవి మీ ఆరోగ్యం మరియు వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మీరు తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. మీ పనిని పునరూపకల్పన చేయడానికి మీరు మరింత సృజనాత్మక పద్ధతులను అవలంబిస్తారు మరియు విజయం సాధిస్తారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరగడంతో సమతుల్యత కొనసాగుతుంది. మీరు మీ కుటుంబ బాధ్యతలను కూడా సులభంగా నిర్వహిస్తారు. ఆస్తి కొనుగోలు మరియు అమ్మకాల్లో లాభాలు ఆశించవద్దు. మరింత కావాలని కోరిక నష్టాలకు దారితీయవచ్చు. జాగ్రత్తగా ఆలోచించకుండా ఎవరిని నమ్మవద్దు. యువత తమ కెరీర్ విజయం సాధించడానికి ఏకాగ్రతతో ఉండడం ముఖ్యం. వ్యాపార ప్రయత్నాలలో సహేతుకమైన విజయం సంతృప్తినిస్తుంది. రావాల్సిన బకాయిలు తిరిగి చెల్లించబడతాయని పూర్తి ఆశ ఉంది. మార్కెటింగ్ సంబంధిత పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. విదేశీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తమ పనిపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇంటికి బంధువుల రాక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రేమ సంబంధాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఏదైనా దంత సమస్యకు తక్షణ చికిత్స తీసుకోండి. కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోండి. ఈరోజు మీకు ఒక సువర్ణ దినం అవుతుంది. మీరు మీ ప్రియమైన వారి గురించి లోతుగా ఆలోచించి వారితో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకుంటారు. ఈరోజు మీరు ఒక విజయాన్ని సాధిస్తారు. మీ సహోద్యోగులు మరియు స్నేహితుల మద్దతు మీ జీవితంలోని ప్రస్తుత ఇబ్బందులను తగ్గించడానికి సహాయపడతాయి. మీరు విదేశాల్లో వ్యాపారం చేయడానికి ప్రణాళిక వేస్తారు. మీరు సోషల్ మీడియాలో ఒకరితో కనెక్ట్ అవ్వవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.